హలో వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ 2025 గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా సీటెట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫస్ట్ టు ఫిఫ్త్ మరియు ఫిఫ్త్ 6-8 విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు అర్హత నిర్ణయించడానికి ఎగ్జామ్‌ను పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాలు, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితిలో స్కూల్స్‌లో అపాయింట్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. అయితే ఇది కేవలం అర్హత పరీక్షనే. ఏ విధంగా అయితే రాష్ట్రంలో టెట్ ఉంటుందో, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీటెట్ ఉంటుంది. అయితే మామూలుగా టెట్ మనకు 6 నెలలకోసారి పడినట్టే తెలంగాణలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరము సీటెట్ నిర్వహించబడుతుంది. అయితే ఎప్పుడైనా మన తెలంగాణ విద్యార్థులు ఎవరైనా టెట్ క్వాలిఫై కాకపోతే సీటెట్ రాసి కూడా క్వాలిఫై అయినట్టయితే మనము మన యొక్క డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మరి సీటెట్ కి ఎవరు అర్హులు? ఫస్ట్, ఫస్ట్ టు ఫిఫ్త్ చెప్పే వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటే అర్హతలు ఇంటర్మీడియేట్ 50% ప్లస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాల్లో ఆహ్, బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా ఉంది. అదేవిధంగా సెకండ్ పేపర్ 6-8 అర్హత కోసం రాయడానికి వారికి డిగ్రీ ప్లస్ బీఎడ్ అంటే బీఎస్సీ ఆర్ బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ బీఏ ప్లస్ బీఎడ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఈ 2 అర్హతలున్న వాళ్ళు ఫస్ట్, ఫిఫ్త్ పేపర్ ఒకటి రాస్తారు. 6-8 పేపర్‌కు ఈ అర్హతలు ఉంటాయి. అయితే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, పేపర్ 1లో మనకు ఏదైతే ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేయబడుతుందో 150 క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ టెస్ట్ చేసే అంశాలు ఏంటిదంటే, చైల్డ్ పెడగాజీ ఒకటి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్. సో, పేపర్ 1లో 5 సబ్జెక్టులుంటాయి. ఇక్కడ ఒక అంశం గమనించాలి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే ఏంటిదంటే, లాంగ్వేజ్ 1 మనం నేచురల్‌గా ఇంగ్లీష్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. లాంగ్వేజ్ 2 మీ యొక్క ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉన్నప్పుడు తెలుగు తీసుకుంటాం. లేదా కొందరు ఉర్దూ తీసుకుంటారు. లేదా కొందరు హిందీ తీసుకుంటారు. అయితే మనం లాంగ్వేజ్ 2 తీసుకోవడానికి దాదాపు 20 భాషల్ని మన సీటెట్‌లో అలౌడ్ ఉంది. అదేవిధంగా రెండో పేపర్ 6-8 అర్హత కోసం రాసిన పేపర్‌లో దాంట్లో కూడా 150 క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. ఇక్కడ చూసినట్టయితే చైల్డ్ పెడగాజీ ఒకటి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అదేవిధంగా లాస్ట్‌ది మ్యాథ్స్/సైన్స్/ సోషల్. ఈ 4 సబ్జెక్ట్‌లో మనం టెస్ట్ చేయాలి. ఫస్ట్ పేపర్‌లో మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే 5, ఇక్కడ తీసుకున్నట్టయితే రెండిట్లో టెస్ట్ చేయబడుతుంది. అయితే మనము ఒకటి గమనించాలి ఏంటిదంటే, మరి సీటెట్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి? 150కి. ఓసీకి అయితే 90 మార్కులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి 82 మార్కులు రావాలి. అయితే ఒకటి గమనించాలి. సీటెట్ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కేవీఎస్, అదేవిధంగా ఎన్‌వీఎస్‌లో ఈ క్వాలిఫైయింగ్ మార్క్ నీడెడ్. 90 ఓసీకి, 82 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి. కానీ ఆ పాయింట్ కింద ఒక క్లాజ్ ఏమని ఇచ్చారంటే, ఈ ఒక సీటెట్‌లో ఏ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అర్హతలు ఉంటాయో, ఆ విధంగా క్వాలిఫైయింగ్ ఉంటుంది. చాలా సార్లు అభ్యర్థులు ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ చేసుకుంటున్నారు. ఏమనంటే సీటెట్‌లో చాలామందికి తెలంగాణ నుంచి మరి బీసీ అన్నప్పుడు 75 మార్కులు రావాలి. అయితే కానీ వారేమంటున్నారంటే మరి సీటెట్‌లో చూసినట్టయితే 82 చూపెడుతున్నారు కాబట్టి క్వాలిఫై కాలేదు అని అంటున్నారు. కానీ మనం చూసినట్టయితే సీటెట్ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌లో ఏమన్నారంటే, ఏ రాష్ట్రము వారి యొక్క అర్హతను వారే నిర్ణయిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మనం సీటెట్ రాసినట్టయితే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రూల్స్ వర్తిస్తాయో ఓసీకి 90 అదేవిధంగా బీసీకి 75 ఎస్సీ, ఎస్టీకి 60 ఇది మనం గుర్తుంచుకున్నట్టయితే మనము సులభంగా సీటెట్ నుంచి క్వాలిఫై అవుతాం. అయితే అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే రానున్న ఆగస్ట్‌లో మనకు సీటెట్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మనం మిగతా వివరాలు తెలుసుకుందాం. థాంక్ యూ.